అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణమూర్తి గారిది కిందటిసారి ఏం టాపిక్ అయింది? నమస్తే అమ్మా. అందరికీ నమస్తే. నమస్తే. లాస్ట్ టైం ఏం టాపిక్ అయింది? మీకు ఐడియా ఉందా? జ్ఞాపకం లేదు. ఇది లాస్ట్ చాలా టైం స్టిల్నెస్ అండ్ విల్ అని ఇప్పుడు అవుతుంది. లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇప్పుడు స్టిల్నెస్ అండ్ విల్. అమ్మా. రికార్డింగ్ ఆన్ చేసేయండి. ఓకే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమ. 28/4/2025 కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 నుంచి స్కిల్లెస్ అండ్ విల్ అనే అంటే సబ్జెక్ట్ మీద స్టిల్నెస్. శ్రీ లక్ష్మీ మేడం గారిని సంభాషణ చేస్తున్నాము. అయితే స్టిల్నెస్ అంటే నిశ్చలత్వం, విల్ అంటే ఇచ్ఛాశక్తి. ఆ పొడుగ్గా వంపు తిరిగిన బీచ్ లో ఎవరూ లేరనమాట. ఒక కొంతమంది చేపల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ విలేజ్ కి. టాల్ గా పొడుగ్గా ఉన్న పామ్ ట్రీస్ లోంచి వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు ఒక దారం తీసుకొని రోల్ చేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క ఆ అంటే దారం నేస్తున్నారు వాళ్ళ తొడల మీద తిప్పుతూను. మళ్ళీ అలా వచ్చిన దారాన్ని బాబిన్లో చుట్టేస్తున్నారు. చాలా ఫైన్ గా ఉన్న దారం చాలా బలంగా ఉంది. వాళ్ళలో కొంతమంది సులువుగా నడుస్తున్నారు ఎంతో గ్రేస్ గా. ఇతరులేమో అంటే కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నారు. వాళ్ళకి ఆహారం సరిగ్గా లేదు. సన్నంగా చాలా నల్లగా కాలిపోయినట్టుగా ఉన్నారు ఆ సూర్యుడి కాంతికి. ఒక పిల్లవాడు అక్కడి నుంచి వెళుతూ పాటలు పాడుతున్నాడు. ఎంతో అంటే ఆయన పెద్ద పెద్ద ఆనందంగా అంగలేసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ సముద్రం ఏమో చుట్టుకుంటూ వచ్చింది. పెద్ద గాలులేనివి లేవు, కానీ సముద్రం చాలా హెవీగా ఎంతో ఉరుముల్లాంటి కెరటాలతో ఉంది. అవేళ అంటే ఉన్నామన్నమాట. ఆయన బ్లూ గ్రీన్ వాటర్ లోంచిను ఆ చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇంకా అక్కడ బ్రేకర్స్ అన్న వాళ్ళు ఆ ఎల్లో శాండ్స్ మీద ఉన్నారు. మనం అంటే జీవితం అన్నది ఎంత సరళమైనది, కానీ మనం దాన్ని ఎంత క్లిష్టంగా చేస్తున్నాం. జీవితం కాంప్లెక్స్, కానీ మనం దాన్ని ఎలా సింపుల్ చేసుకోవాలో తెలియట్లేదు. ఈ క్లిష్టత మనం సమీపించి చూడాలి. అలా కాకపోతే దాన్ని మనం అవగాహన చేసుకోలేం. మనకి చాలా తెలుసు, అందుకోసమే జీవితం మన నుంచి దూరంగా ఉంటుంది. ఎక్కువగా మనకి ఎక్కువ తెలియడమే స్వల్పంగా అయిపోతున్నారు. ఇలాంటి స్వల్పత్వంతో మనం ఆ అనంతత్వాన్ని కలుస్తున్నాం. ఆ అనంతమైన కొలవలేని దాన్ని ఎలా కొలవగలం? మనకున్న గొప్పలు మనని డల్ చేసేస్తున్నాయి. అనుభవము జ్ఞానము మనని బంధిస్తున్నాయి. జీవితం యొక్క జీవన ఈ నీళ్ళన్నవి అంటే నీరు లాంటి వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క అవి అంటే అలా వెళ్తున్నాయి. ఆ పిల్లవాడితో పాడుతూ ఆ ఫిషర్మెన్ తోటి అంటే డ్రాగ్ వాళ్ళు ఈడ్చుకుంటూ ఆ
నేస్తున్న అంటే ఆ దారం తీస్తున్న వాళ్ళతోటి వాళ్ళ యొక్క తొడల మీద వాళ్ళలో ఒకడిగా అంటే దోజ్ విలేజెస్ ఆ వాళ్ళందరూ కూడా విలేజెస్ అందరూ వాళ్ళతో పాటే ఉన్నారు. ఆ కపుల్ కూడా కారులో ఉన్నారు. వాళ్ళకి ఏ ట్రిక్ ఆఫ్ ఐడెంటిటీ కూడా టు బి ఆల్ దట్ అనే ఒక ఐడెంటిటీ ట్రిక్ ఏమీ లేకుండా ప్రేమ కావాలి. ప్రేమ అన్నది క్లిష్టమైనది. మైండ్ ఏంటంటే దాన్ని తయారు చేస్తుంది. మనం మనసుతోటి ఎక్కువ టైం ఉంటాం. మనస్సే మనకు ముఖ్యం. ప్రేమ యొక్క మార్గాలు మనకు తెలియవు. మనకి కోరిక మార్గాలు తెలుసు. ఇ- ఇచ్ఛాశక్తితో కూడిన కోరిక, కానీ మనకి ప్రేమ తెలియదు. ప్రేమ అంటే పొగలేని మంట. మనకి స్మోక్ తో అంటే పరిచయం ఎక్కువ. అది మన తలల్ని, మన హృదయాలని నింపేస్తుంది. అందుకే మనం ఎప్పుడు డార్క్ గా చూస్తున్నాం. మనం సింపుల్ కాదు. ఫ్లేమ్ యొక్క సౌందర్యంతో మనం సింపుల్ గా లేము. మనం చాలా బాధ పెట్టుకుంటాం. మనం ఆ ఫ్లేమ్ తో జీవించాం. అది ఎప్పుడు దాంతో ఫాలో అవుతూ మన ఎక్కడికి అది తీసుకెళ్తే అలా మనం జీవించాం. మనకి చాలా తెలుసు. అది ఎప్పుడు ఎంత మనకి చాలా తెలిసినా అది స్వల్పమే. మనం ప్రేమకు ఒక మార్గాన్ని వేస్తాం. ప్రేమ మన నుంచి దూరం అయిపోదు. కానీ మనకేమో ఎంటీగా ఉన్న ఫ్రేమే ఉంది. అది తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు సింపుల్ గా ఉంటారు. వాళ్ళు చాలా దూరం వెళ్తారు. వాళ్ళకి బర్డెన్, జ్ఞానం అన్న బర్డెన్ లేదు. ఆయన ఒక బాగా ప్రసిద్ధి చెందిన సన్యాసి. ఆయన కాషాయ రంగు బట్టలు వేసుకున్నాడు. చాలా దూరంగా చూస్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే ఆయన ఈ జగత్తులో ఎన్నో సంవత్సరాల కిందనే ఈ జగత్తుని ఆయన త్యాగం చేశాడు. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్కి వచ్చాడు. ఈ జగత్తు గాని ఇతర జగత్తులు గాని మీద ఆయనకు ఉత్సాహం లేదు. ఆయన ఎన్నో బ్రహ్మచర్య నియమాలు పాటించాడు. చాలా హార్డ్ అయినవి, గట్టిగా ఉన్నవి, కష్టతరమైనవి. ఆయనకి అద్భుతమైన కంట్రోల్ తన యొక్క శ్వాస మీద, ఆయన యొక్క నరాల వ్యవస్థ మీద ఉంది. దానివల్ల ఆయనకి గొప్ప పవర్ అనే ఒక సెన్స్ ఉంది. అంటే ఆయన ఫీల్ అవుతున్నాడు. దాన్ని ఆయన అన్వేషించకపోయినా మనకి ఆశయం, ఆశ యొక్క పవర్ ఎలా అయితే ఉందో ఈ రకమైన పవర్ కూడా మనకు అవగాహనకి అడ్డే కదా. గ్రీడ్ గాని భయం లాగే అది పవర్ ఆఫ్ యాక్షన్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని రకాల పవరు, డామినేషన్, అది సెల్ఫ్ కి స్ట్రెంగ్త్ నిస్తుంది. నేను అన్నదానికి, నాది అన్నదానికి ఈ సెల్ఫ్ అన్నది సత్యానికి ఒక ఆటంకం కాదా? ఈ లోయర్ అన్న దాన్ని అణిచేయాలి, లేకపోతే అనుకరించే హయ్యర్ని అనుకరించేటట్టు చేయాలి. సంఘర్షణ రకరకాల కోరికల్లో, మనస్సు యొక్క కోరికల మధ్య, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు, శరీరము, ఇవన్నీ కూడా నిశ్చలం అవ్వాలి. కంట్రోల్ అనే పద్ధతిలో ఆ ఈ కంట్రోల్ చేసే వాడు పవర్ ని
చవి చూస్తాడు. కానీ ఈ పవరు ఉన్నతంగా ఎక్కడానికి గాని లోతుగా వెళ్ళడానికి గాని ఉపయోగిస్తుంది. పవర్ అనేది చాలా హానికరమే. అది వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటే. సుప్రీం కోసం మనం మార్గాన్ని క్లియర్ చేసుకోకుండా వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటే ఈ పవర్ ఎప్పుడు కూడా హానికరమే. ఇచ్ఛాశక్తే పవర్. అదే మనని డైరెక్ట్ చేస్తుంది. వ్యక్తిగతమైన లక్ష్యాలతో ఇది వినాశనకరంగా ఉంటుంది. రైట్ డైరెక్షన్ లో ఉపయోగించినప్పుడు ఇది లాభదాయకంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి లేకపోతే యాక్షనే లేదు అని ఆయన అన్నారు. ప్రతి నాయకుడు కూడా ఒక ఫలితాన్ని పొందడానికి పవర్ వాడతాడు. అదే విధంగా సామాన్య వ్యక్తి కూడా. కానీ నాయకుడు ఏం చెప్తాడంటే నేను మొత్తం అందరి మంచికే నేను ఉపయోగిస్తున్నాను అంటాడు. ప్రతి నిత్యం ఉండే ఈ వ్యక్తి మాత్రం తాను అవుట్ అయిపోయాడు తనకి తానుగా. ఈ మ్యాన్ ఆఫ్ పవర్ యొక్క డిక్టేషన్ అనుసరించి లక్ష్యం అన్నది లేతే ఆ నాయకుడి యొక్క అని అనుసరించి నాయకుడు నడిపించేవాడు ఎలా ఉంటాడో నడప నడప నడిచేవాడు ఒకటే. ఇద్దరు ఒకటే. ఒకరి ఎక్స్పాన్షన్ ఇంకొకరు. ఇద్దరు కూడా సెల్ఫ్ నుంచి ప్రొజెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళంతట వాళ్ళు ఊహించుకున్నదే. మనం ఒకదాన్ని ఖండిస్తాం, ఒకరిని ఖండిస్తాం, మరొకరిని అభినందిస్తాం. కానీ అన్ని లక్ష్యాలు వ్యక్తికి ఉన్నటువంటి ప్రిజుడిస్ లోంచి వచ్చినవే. అన్ని ఉద్దేశ్యాలు, భయాలు, ఆశలు. మీరు విల్ పవర్ ని, ఈ ప్రయత్నం, పవరు, సుప్రీం కోసం మీరు మార్గాన్ని, మీ ఇచ్ఛాశక్తిని, మీ ప్రయత్నాన్ని, పవర్ ని అంటే ఆ సుప్రీం కి మార్గం కోసం ఉపయోగిస్తున్నారు. కానీ ఆ సుప్రీం కోరికలకి ఆవల ఉంటాడు. అదే ఇచ్ఛాశక్తి. ఈ విల్ అనేది దాని లక్ష్యాన్ని అది సృష్టించుకుంటుంది. ఈ త్యాగాలు అంటే అణిచిడాలే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్నిటినీ అంటే సాక్రిఫైసెస్ అంటే ఆ లక్ష్యం కోసం అన్ని అణిచేసుకోవడమే సాక్రిఫైస్. ఈ ఫలితమే సుప్రీం. లేకపోతే దేశము, లేకపోతే ఆదర్శాలు ఇవే మనకి ముఖ్యం. ఇది ఇచ్ఛాశక్తి లేకుండా మనలో సంఘర్షణ అంతమవుతుందా? కాన్ఫ్లిక్ట్ యొక్క మార్గాల్ని అవగాహన చేసుకోకపోతే అది ఏ విధంగా ఉంటుంది? దానికి విలువ ఏమిటి? దాన్ని అణిచేయడం వల్ల కాన్ఫ్లిక్ట్ అంటే ఫైండ్ ఏ దానికి సబ్స్టిట్యూట్, ఈ కాన్ఫ్లిక్ట్ బదులు మరొక దాన్ని పెట్టిన వీటి వల్ల లాభం ఏమిటి? మీరు ఒక జబ్బుని అణిచేయగలుగుతున్నారు, మళ్ళీ అది ఇంకో రూపంలో బయటకు వస్తుంది. ఈ ఇచ్ఛాశక్తి కూడా ఒక సంఘర్షణే. అది మనలో సంఘర్షణలోంచి వస్తున్నదే. విల్ అన్నది పర్పసివ్ గా ఉంటుంది. అంటే డైరెక్ట్ అయిన డిజైర్ నే విల్ అనొచ్చు. అంటే దిశతో ఉన్న కోరిక. దీన్ని అవగాహన, ఈ విధానం అంతటిని కోరిక యొక్క మార్గం అవగాహన చేసుకోకపోతే
కేవలంగా కంట్రోల్ చేయడం అన్నది ఇంకా మనకి బాధని తెచ్చిపెడుతోంది. ఈ కంట్రోల్ అన్నది దాటివేయడమే. మీరు ఒక చిన్న పిల్లవాడిని గాని ఒక సమస్యని గాని కంట్రోల్ చెయ్యొచ్చు. దాన్ని మీరు అవగాహన చేసుకోవట్లేదు కంట్రోల్ చేయడంలో. అవగాహనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక ఫలితంకి రావడం కంటే ఇచ్ఛాశక్తి యొక్క పని చాలా వినాశనంగా ఉంటుంది. ఎందుకంటే ఫలితం కోసం చేసే యాక్షన్ ఎప్పుడు కూడా ఆత్మ పరివేష్టితంగా ఉంటుంది. సెపరేట్ చేస్తుంది, ఐసోలేట్ చేస్తుంది. మీరు ఈ సంఘర్షణని కోరికని సైలెన్స్ చేయలేరు. ఎందుకంటే ఈ ప్రయత్నాన్ని చేసేవాడు కాన్ఫ్లిక్ట్ ని సృష్టించేవాడే. కోరికను సృష్టించేవాడు ఒకటే. ఆలోచించేవాడు, ఆయన ఆలోచనలు, ఆ కోరిక యొక్క ఫలితాలు, ఇవే ఆ కోరిక అంటే ఆలోచించేవాడు ఆలోచనలు కూడా డిజైర్ యొక్క అవుట్కమే. అవగాహన చేసుకోకపోతే కోరికని అదే సెల్ఫ్ అయి ఉంది. ఏ లెవెల్లో ఉన్నా హై గాని లో గాని మనసు ఆ అజ్ఞానంతో బంధించబడుతుంది. ఇచ్ఛాశక్తి ద్వారా ఆ సుప్రీం పరమాత్మ తత్వం అనేది మార్గము. అంటే ఇచ్ఛాశక్తి కాదు, కోరిక కాదు. కోరిక ద్వారా ఇచ్ఛాశక్తి ద్వారా సుప్రీంని చేరలేము. ఈ ప్రయత్నించేవాడు లేనప్పుడే మనం సుప్రీంని చేరగలం. ఇచ్ఛాశక్తి అనేది సంఘర్షణని సృష్టిస్తుంది. ఏదో ఒకటి అవ్వాలన్న కోరిక అది సుప్రీంని చేరే మార్గాన్ని తయారు చేస్తుంది. మైండ్ ఎప్పుడైతే ఒక దగ్గరికి తీసుకొస్తుందో అంటే అన్ని కోరికలని అవి అంతమైపోతాయి. ప్రయత్నం ద్వారా కాదు. ఆ నిశ్చలత్వంలో అంటే ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అయిపోతుందో అప్పుడు కోరికలు అంతమైపోతాయి. అది ప్రయత్నం ద్వారా అవ్వదు. అటువంటి నిశ్చలత్వంలో ఏదైతే గోల్ కాదో, లక్ష్యం కాదో, ఆ సత్యం అన్నది అక్కడ వస్తుంది. అంటే నిశ్చలత్వంలోని రియాలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఇందాక మనకి ఇందులో ఏం చెప్తున్నారంటే విల్ అన్నది కూడా ఇచ్ఛాశక్తి కోరిక యొక్క ఒక రూపమే. నేను ఇచ్ఛాశక్తితో భగవంతుడిని పొందేద్దాం, మార్గాన్ని చూసుకుందాం అంటే అయ్యేది కాదు. ఇది చాలా అంటే సూక్ష్మమైన విషయము. అనుభవిస్తూ ఉంటే మనం ఎంతో విల్ పవర్ తో అదే త్రిపుర రహస్యంలో కూడా హేమ చూడు ఈ హేమలేఖ చెప్తుంది నువ్వు ఇచ్ఛాశక్తితో సాధించలేవని. మనం అనుకుంటాం ప్రాపంచిక వస్తువులన్నీ ఇచ్ఛాశక్తితో సాధించేస్తున్నాం, ఆ పరమాత్మ తత్వాన్ని కూడా ఇచ్ఛాశక్తితో సాధిద్దాం, కానీ అవదు. మనకేంటంటే ఇచ్ఛాశక్తి లేకపోతే అతను అడిగారా స్వామీజీ సంఘర్షణ ఎలా జయిస్తాం అని. అంటే కృష్ణమూర్తి గారు చెప్తున్న ఉపాయం ఏంటంటే సంఘర్షణ యొక్క మార్గాలను అవగాహన చేసుకుంటే అది అంతమైపోదు. కేవలంగా అణిచేయడం వల్ల మనకి సంఘర్షణని అణిచేయడం వల్ల మాత్రం లేకపోతే దాని బదులు మరోటి పెట్టడం వల్ల ఏమీ లేదు. మీరు ఒక కోరికను అణిచేయొచ్చు, అయినా అది ఇంకో దగ్గర కనిపిస్తుంది. ఈ ఇచ్ఛాశక్తే సంఘర్షణ. విల్ అనే దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది, ఎప్పుడు ఒక దిశ ఉంటుంది, కోరిక యొక్క దిశ. ఇదంతా అవగాహన చేసుకోకుండా కోరిక యొక్క విధానం
దాన్ని కేవలం కంట్రోల్ చేస్తే అర్థం ఏంటంటే మనకి ఇంకా బాధని ఇన్వైట్ చేస్తున్నట్టే. ఒక చైల్డ్ని గాని ఒక సమస్యని గాని కంట్రోల్ చెయ్యొచ్చు మీరు. దానివల్ల మీకు అవగాహన అవ్వట్లేదు. అవగాహన అన్నది దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక ఎండ్ అంటే ఒక ఫలితంకి వచ్చేయడం కంటే ఈ విల్ యొక్క యాక్షన్ ఎప్పుడు వినాశనకరంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి కావాలి అనే ఉద్దేశ్యంతో విల్ అన్నది, అలాంటి యాక్షన్ ఆఫ్ విల్, ఇచ్ఛాశక్తి యొక్క ఈ పని ఎప్పుడు వినాశనకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఫలితం ఆశించి చేసేది ఆత్మ పరివేష్టితంగా ఉంటుంది, మనని సెపరేట్ చేస్తుంది. మీరు సంఘర్షణని సైలెన్స్ చేయలేరు. ఎందుకంటే లేకపోతే కోరికని. ఎందుకంటే కోరికను తయారు చేసేవాడు కూడా తానే అయి ఉన్నాడు. సంఘర్షణలోంచే ఇదంతా వస్తుంది, కోరికంతా. అంటే కోరికలోంచి, సంఘర్షణలోంచి ఇవన్నీ. అంటే ఏం ఈ సంఘర్షణ అన్నది దేనిలోంచి వస్తున్నదంటే కోరిక యొక్క సంఘర్షణ. ఒక కోరిక మరొక కోరిక, లేకపోతే తయారు ఈ ప్రయత్నించేవాడు, ఇదంతా కూడా సంఘర్షణకి దారితీస్తుంది. ఆలోచించేవాడు ఆలోచనలు కోరికలోంచి వచ్చినవే. కోరికను అవగాహన చేసుకోకపోతే ఏ లెవెల్లో అయినా, హై అవనండి లో లెవెల్లో అవనండి, మైండ్ ఎప్పుడు కూడా అజ్ఞానంతో కట్టుబడుతుంది. ఆ పరమాత్మ తత్వానికి మార్గం అన్నది ఇచ్ఛాశక్తి ద్వారా పొందలేం. ఇది మనం అంటే మనం కోరిక యొక్క మార్గాల్ని అవగాహన చేసుకుని, సంఘర్షణ మార్గాలను అవగాహన చేసుకుంటేనే మనం అందులోంచి బయటపడగలం. ఓకే, వసంతలతో మాట్లాడతావా? బోధపడింది లక్ష్మి. అందరికి నమస్కారం. ఆ ఇవాళ ఇచ్ఛాశక్తి అంటే విల్, స్టిల్నెస్ అండ్ విల్ అనే చాప్టరు. ఆ ఓ, అంటే కృష్ణమూర్తి గారు చెప్తుంది ఏంటంటే ఆ రెండో పారాగ్రాఫ్ ఎంతో బాగుంది. లైఫ్ అనేది ఎంత సింపుల్ గా ఉంటుంది, కానీ మనం దాన్ని అనవసరంగా కాంప్లెక్స్ చేసుకుంటూ ఉంటాము. చాలా విషయాలను ఏంటంటే ఏదో కాంప్లికేటెడ్ గా చూసి ఆలోచించి ఆలోచించి దాన్నేమో అవగాహన లేకుండా బాధపడిపోయి ఉంటాయి, స్ట్రగుల్స్ చేస్తూ ఉంటాం. మైండ్ అనవసరంగా అలాగ మనం ఇది చేసేస్తాము, టైర్ చేస్తాము. ఆ అంటే అప్పుడు ఆ అని అప్పుడు అన్నారు అనమాట. ఈ సన్యాసి అన్నాడు కదా అతను, కోరికలు అనేవి అణుచుకొని మైండ్ ని స్టిల్ చేస్తేనే ఆ భగవతత్వం అనేది అది తెలుస్తుంది. కృష్ణమూర్తి గారు చెప్పారు. ఆ అంటే కాదే అణిచేసుకోవడం వల్ల సన్యాసే. అవ్వదండి. ఉమ్, సన్యాసి చెప్పడం కోరికల గురించే చెప్పాడు అతను. ఉమ్. నేను కంట్రోల్ చేసుకోవాలి, అవన్నీ కంట్రోల్ చేసుకుంటేనే నేనేమో పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలను, సుప్రీంని చూడగలను అని ఆయన చెప్తే అప్పుడు అన్నారు, కంట్రోల్ చేసుకోవడం అనేది ఇచ్ఛాశక్తితో ఉండేది, అది కూడా ఒక కోరికే. అంచేత ఆ కంట్రోల్ అనేదే నీకు స్ట్రగుల్ తీసుకొస్తుంది. సో అంటే సాధారణంగా అందరూ ఏంటంటే చెప్పేది ఏంటంటే నియమం చేసుకోవాలి, అంటే బలవంతంగా దాన్ని అణవడాలు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, అండ్ డిసిప్లిన్ అని ఇలాగా. కానీ అలాంటి వాని వల్ల నువ్వు నీ మైండ్ అనేది ఎప్పుడు కామ్ అవ్వదు, స్టిల్ అవ్వదు. అది ఇంకా రేగుతూనే ఉంటాయి, ఒక్కోరికి తర్వాత ఒక్కోరికి. ఆ ఇచ్ఛాశక్తి అనేది ఉంటేనే అదే ఒక పెద్ద అడ్డంకు. ఆ కాబట్టి నువ్వు అంటే అతను చెప్పేది ఏంటంటే ఆ నేను చేస్తాను అనేటువంటి కోరిక లేకుండా ఏంటంటే కంట్రోల్ చేస్తాను అని అనుకోకుండా ఉంటేనే ఆటోమేటిక్ అవగాహన చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దానివల్ల ఆ ఎందుకు నీకు అలా అనిపిస్తున్నది ఏమిటి, దానితో అంటే జస్టిఫై చేయకుండా ఇది మంచి పని అది చెడ్డ పని ఇలాగా ఖండం చేయడం కానీ జస్టిఫై చేయడం కానీ, విషయాన్ని అవగాహనతో
గా అది అర్థం అయిపోయినప్పుడు అది అలా డ్రాప్ అయిపోతుంది, మైండ్ కామ్ అయిపోతుంది. సో ఇచ్ఛాశక్తి ద్వారా నువ్వు మైండ్ ని కామ్ చేయలేవు, సింప్లిసిటీ అన్నది రాదు అని ఆయన అది. హ్మ్. అంటే గట్టిగా సంకల్పించి గట్టి ఇచ్ఛాశక్తి పెట్టుకోవడం వల్ల అది ఎప్పుడు కూడా మనం సుప్రీంని రీచ్ ఇంకా అవ్వలేం. ఇంకా బలపడిపోతుంది, ఉధృతం అయిపోతుంది ఆ నేను 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 బలం పెరిగిపోతే ఆ నేను నాది ఎంత ఎక్కువ పెరుగుతూ ఉంటే అంత ఎక్కువ దూరం అయిపోతాం రియాలిటీ. అవును అవి ఎప్పుడైతే అవును పోతాయో ఉండేదే రియాలిటీ. అవును అందుకని కోరిక ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా దాని విధానం అంతా అవగాహన చేసుకోవడం వల్లే అందులోంచి బయటపడగలం. అవును. బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా లేదా డౌట్స్ అడిగినా? నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. ఆ, ఇప్పుడు కోరికని కానీ ఒక సంఘర్షణని కానీ అవగాహన చేసుకోవడం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా అది? అంటే మనలో కోరిక ఎలా పనిచేస్తుంది? ఏదో పొందేద్దాం, ఏదో ఒకటి అయిపోదాం, ఇలా ఉన్నాను అలా అవ్వాలి, ఇలాంటివన్నీ అవి మనకి సంఘర్షణని తెస్తాయి. మనం ఉన్న స్థితికి అవ్వాలన్న స్థితికి మధ్యలో సంఘర్షణ. అవునా? మీకు అర్థమైందా ఆ పాయింట్? అవునమ్మా. ఈ సంఘర్షణ వల్ల మనం ఎప్పుడూ కూడా మనస్సు నిశ్చలం అవ్వదు, ఆ సుప్రీముని పొందలేం. సో మనం ఎక్కువ ఇలాంటి సంఘర్షణలోనే జీవితం అంతా గడిపేస్తాం. ఇది ఇచ్ఛాశక్తి, కోరికను తీర్చుకోవాలి అని గట్టి ఇచ్ఛాశక్తిని పెడతాం. ఇచ్ఛాశక్తితో ఏం చేస్తున్నాము అంటే మనకి మరికొంచెం సంఘర్షణ పెరిగిపోతుంది, ఆ నేను బలం పెరిగిపోతుంది. అర్థమైందా? అవునమ్మా. దానివల్ల అవునమ్మా. మనస్సు ఎప్పుడు సంఘర్షణే. నేను నాది అనే ఈ బలం ఎంత పెరిగితే అప్పుడు అది మనం ఎప్పుడు మనకు సంబంధించిన ఆలోచనలతోటే నిండిపోయి ఉంటాం. అలాంటప్పుడు అనంతత్వం ఏం తెలుస్తుంది? మనస్సు నిండిపోయి ఉంటుంది, ఎప్పుడు సంఘర్షణలు, ఏదో పొందాలి, ఇది బాగులేదు, అది కావాలి. అర్థమైందా? అవునమ్మా. అర్థమైందమ్మా. అటువంటి మనస్సు అంటే మనకి ఆ దైవానికి ఎలా మనం కావాలంటే కోవిలికి పరిగెడతాం, చర్చికి పరిగెడతాం, కానీ దైవం దగ్గరికి వెళ్ళట్లేదే. ఏమంటారు? దైవంకి వెళ్ళాలంటే మనలోనే ఉన్నాడు. మనకి ఈ మనస్సు నిశ్చలమైతే ఉన్నదే దైవత్వం. అది మనకి చేతకాక శరీరం ఇటు అటు పట్టుకెళ్తాం. దానివల్ల మనం ఏం పొందుతుంది లేదు. మనం అనుకున్న తృప్తి, మనం ఊహించిన తృప్తి మనకు వస్తుంది. మనం ఊహించిన భగవంతుడిని, మన మనసులో ఊహించిన భగవంతుడే మనం చూస్తాం. రియల్ గా ఆ రియాలిటీకి ఎప్పుడు దూరం అయితేనే ఉంటాం. మనసులో ఊహించిన భగవంతుడి మిథ్య, ఇల్యూషన్, భ్రాంతి. అర్థమైందా? ఈ పరుగులాటలు ఇలా ఉంది, అలా ఉండకూడదు, ఇలా కోరాలి, అలా అవ్వాలి, అలా పొందాలి, వీటిలో మనం పరిగెడుతూ ఉంటాం. లేకపోతే కోరిక ఉండకూడదు, దీన్ని అణిచేయాలి. ఆ అణిచేయడం కూడా ప్రయత్నమే. ఆ ప్రయత్నించేవాడు ఎప్పుడైతే ఉంటాడో మళ్ళీ మనకి ఆ ప్రయత్నించేవాడు మనస్సు ఒకటే కదా. ఆలోచించే ఆలోచనలు ఆలోచించేవాడు ఒకటే. ఆలోచించేవాడు వేరేగా ఉన్నాడని మనస్సు చెప్తుంది. రెండు ఒకటే. సో ఈ వీటన్నిటితోటి సంఘర్షణలో జీవిస్తాం. రెండు వ్యతిరేక ఆలోచనలకు మధ్య సంఘర్షణ, రెండు కోరికలకి మధ్య సంఘర్షణ, ఉన్న స్థితికి అవ్వాలన్న స్థితికి మధ్యలో సంఘర్షణ, జీవితం అంతా బాధ, శాంతి. అంతేనా? అవునమ్మా. అవునమ్మా. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందా? అర్థమైంది.
థ్యాంక్స్ అమ్మా. ఉమ్. భాగ్యం గారు మీరు మాట్లాడతారా? ఇంకెవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారు. భాగ్యం గారికి ఏమైంది? మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. అన్మ్యూట్ చేసుకోలేదు. ఇంకెవరైనా నాయుడు గారు, శివ, ఇంకా ఎవరైనా డౌట్స్ అడుగుతారా? అమ్మా ఇప్పుడు అంటే ఆ, పొందాలనేది అంటే భగవతత్వాన్ని లేదంటే భగవంతుని పొందాలనేది కూడా ఒక కోరికే అవుతుందమ్మా అది. ఏంటి పొందాలన్నది? భగవత్ తత్వాన్ని పొందాలి అంటే భగవంతుని పొందాలనేది కూడా ఒక కోరికే అవుతుంది అంటే ఇక్కడ సన్యాసి అవును ఇలా చెప్పింది అవును, అందుకే ఆ పొందాలని ప్రయత్నంతో పొందలేము. కూడా. ఎందుకంటే ప్రయత్నించేవాడు ఉన్నాడు కదా. ప్రయత్నించేవాడు ఎవడు? మనస్సే. మనస్సు ఎంతసేపు అయితే ఉంటుందో అసలు దాన్ని మనం పొందలేకపోతాం. అవును. అర్థమైందా ఆ పాయింట్? అర్థమవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఒక అవగాహన పొందాలనే జ్ఞానాన్ని పొందాలనే ఆలోచన కూడా ఇంకా ఆ ఆలోచన కూడా ఉండకూడదా? బంగారం రాయి అయినా కొట్టుకుంటే తగులు. ఏ ఆలోచనైనా రియాలిటీ నుంచి దూరం చేస్తాం. ఇచ్ఛాశక్తి కదా, నేను పొందాలి అనే విల్ పవర్ ఉంది కదా, అది సత్యం నుంచి అవునమ్మా మనని అవునమ్మా. దూరం చేస్తుంది. అర్థం అవ్వలేదా? అర్థమవుతుందమ్మా అర్థమవుతుందమ్మా. నేను పొందాలి అంటే ఆ నేనుని ఎవరు? మనస్సు సృష్టిస్తుంది. అవునమ్మా. ఈ మనస్సు ఆట వల్ల మనం దైవానికి దూరం అయిపోతాం. అవునమ్మా అవునమ్మా. ఓకే అమ్మా. ఇంకెవరైనా? భాగ్యం గారు మాట్లాడతారా? మాట్లాడతానండి. మనసునే కంట్రోల్ చేయాలన్నంతసేపు కంట్రోల్ అవ్వదు. దాని అంతట అదే కంట్రోల్ అవుద్ది ఎప్పుడు కూడా. మరి అంటే కంట్రోల్ చేయాలని అనుకోకుండానే ఎక్కువగా ఈ వినడం వల్ల దాని అంతట అదే కంట్రోల్ అయిపోద్దండి. ఇలాగ వినగా వినగా అదే కంట్రోల్కి వస్తుంది. వచ్చేదాకా ఊపు పట్టాలి అంతేనండి. కంట్రోల్ చేయాలి అంటే ఎలా కంట్రోల్ చేస్తారు? దానికి విధానం ఏమి ఉండదు కదండి కంట్రోల్ చేయడానికి. ధ్యానం వల్లనో జపం వల్లనో ఇట్ల వల్లనో అట్ల వల్లనో కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు. ఇలాగ శ్రవణం మననాదుల వల్లే కంట్రోల్ అవుతుంది. ఈ ఆత్మతత్వాన్ని పొందాలనుకునే కోరిక ఉండాలే తప్ప అది దాని అది అది ఆటోమేటిక్ గా అదే లేకుండా పోద్ది. అసలు అది ఉన్నదేంటి? లేనిదాన్ని మనం ఉన్నదని భావించి ఉన్నదానిగా చూడొస్తున్నాం కానీ అసలు లేనటువంటిది అది. ఉంటే త్రికాలంలో ఏందో ఉండాలి కదా. మరి గాఢ నిద్రలో అది మనసు లేదు కాబట్టి అసలు లేనే లేదు. దాన్ని ఆ విధంగా చూసినప్పుడు మనకు అసలు బాధ భయము ఉండదండి. బాధ భయము ఉండదు అసలు. అక్కడ లేని బాధ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉందనుకుని భ్రాంతి పడ్డామే తప్ప అసలు విచారిస్తే అసలు మర్చిపోయాము. మనల్ని మనం మర్చిపోయినందువల్ల ఈ మనసు వచ్చింది. మనసు వల్ల
ఇవన్నీ ఉన్నాయి అని భ్రాంతి పడుతున్నాయి కానీ నిజానికి అది అసలు లేనటువంటి ఇదే. దానికి అసలు ఏ సత్తాయి లేదండి ఆ మనసుకి. ఏ సత్తాయి లేదు. సత్తా లేకపోయినా సత్తా ఉన్నట్టు నటిస్తుందే తప్ప అసలు సత్తా లేనిదే ఉన్నటువంటిది. మరి దానికి ఇంకా పేరు పెట్టడానికి అవకాశం లేదు. సచ్చిదానందాలని పేరు పెట్టారు ఎవరు ఋషులు. ఏది ఏ పేరు పెట్టడానికి లేక సచ్చిదానందాలని పెట్టారే గాని అసలు ఆ సచ్చిదానందాల పేరు పెట్టడం కూడా తప్పే. ఆనాడే ఋషులు గ్రహించారు సచ్చిదానందాలు పెట్టడం తప్పేనని గ్రహించి ఏ పేరు పెట్టడానికి అవకాశం లేక పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పి నిర్ధారణ చేశారే గాని మరి కృష్ణమూర్తి గారు అయితే అసలు పేరు పెట్టలేదు కదండి. భగవంతుడని కానీ దేవుడని కానీ ఇంకోటని కానీ అసలు పేరు పెట్టలేదు కదా. పెట్టుకోకుండానే ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఎంత ఎంత కృషితోటండి. కృషితోటి వాళ్ళు అసలు దేవుడికి ఏ పేరు సుషుప్తిలోకి వెళ్తే గాఢనిద్రలోకి వెళ్తే ఏ పేరు పెట్టారు అసలు. ఏ పేరు పెట్టుకోకుండా తన స్వరూపంలో తన ఆనందంగా ఉన్నాడు కదా. ఆనందంగా ఉన్న స్వరూపం మెలకు వచ్చిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? అవగాహన లేదు. అవగాహన లేక మెలకులో ఇలాగా భయాలకి భ్రాంతులకి లోనవుతున్నా. నేను అవ్వగలనా లేదా ఇవన్నీ సందేహాలు వస్తున్నాయి తప్పండి. అసలు సందేహానికి తావులేదు అసలు. ఉన్నదే. ఎవరన్నా కొత్తగా తెచ్చిపెట్టారేటండి స్వరూపం? అది ఉన్నదే. లేనిదేనైతే మ్, చెప్పేవాళ్ళు కూడా భయపడాలి. ఉన్న స్వరూపమే కదా, దాన్ని తేవడానికి కొత్తగా పెట్టడానికి ఇంకేం లేదు కదా అని చెప్పి నా అభిప్రాయం అండి. అందువల్ల ఎక్కడి నుంచో తెచ్చుకునేది లేదు, ప్రయత్నించేది లేదు. ఆ ఉమ్, ప్రయత్నించడం అనే ఈ గందరగోళం ఆగిపోతే ఉన్నదే అది. ఉన్నదే అదండి. మిగతావి బయట వస్తువుల్లాగా దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే అది గందరగోళమే, ఆ, ప్రయత్నానికి అందేది కాదు. ఆ. బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? డౌట్స్ ఏమైనా? ఆ, అమ్మ మరి ఈ ప్రయత్నాలన్నీ దేని కొరకమ్మా? అంటే ఇప్పుడు మా ప్రయత్నాలన్నీ దేని కొరకు? సంఘర్షణ, అశాంతి హాయిగా తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇలా చెప్తున్న ప్రతి ఒక్కరు మేము ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. అంటే ప్రయత్నం అనేదండి ప్రాపంచికంగా వాటికి చేస్తాం. అసలైన అవును, తత్వం అది ఉంది మన లోపలే, ఆ దైవం. అవునా? అది మనం అవునమ్మా, ప్రయత్నించక్కర్లే. ఈ ప్రయత్నం అవునమ్మా, అన్న గందరగోళం ఆగిపోతే ఉండేదే అది. అవునమ్మా. అయినా మళ్ళీ తెలిసి మళ్ళీ ఎందుకు మళ్ళీ అదే స్థితిని మళ్ళీ అంటే ఇదంతా మనసు యొక్క ఇదేనా? అది మనకి అలవాటైపోయింది. అలా కాకుండా దాన్ని మనం మనస్సు నిశ్చలం చేయడం అనేది దానికి, అందుకే కదా మనుషులు అది కష్టం అని ఎటు అటు పరిగెడతారు. అవునమ్మా, లోపలికి మనస్సు నిశ్చలం చేస్తే ఉన్నదే అది. అవునమ్మా. అంటే ఏమంటారు? ఏదో ఒక యాక్టివిటీని అనేది మన నిరంతరం కోరుతూనే ఉంది. మనం దాన్ని నింపుతున్నాం యాక్టివిటీస్ తో.